ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. స్త్రీలందరూ కూడా సర్వ సౌభాగ్యములు, పుత్రులు పౌత్రులు కలగటానికి, ధనము ధాన్యముతో, సిరి సంపదలతో, భర్తతో అన్యోన్యంగా ఉండటానికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి కల్ప ప్రకారముగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు ఒక పళ్ళెంలో పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, వస్త్రములు, యజ్ఞోపవీతములు, పంచామృతములు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపి ఒక గ్లాసులో పెట్టుకోవాలి. పంచపాత్ర, ఉద్రణి, హరివేణం అనగా ఒక గ్లాసు, స్పూను, ప్లేటు ప్రారంభంలో ఆచమనం చేయటానికి. తర్వాత కలశ పూజకి ఓ చిన్న కలశం పెట్టుకోవాలి. అమ్మవారి యొక్క ప్రతిమ నిమిత్తంగా వెండిది కానీ బంగారం కానీ తుదకు రాగిదైనా సరే ఇంకొక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పెసరపప్పు నానబోయాలి. వడపప్పు, పానకం, చలివిడి సిద్ధం చేసుకోవాలి. పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు, కొబ్బరికాయ కొట్టడానికి రాయి, కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి గిన్నె, కర్పూరం వెలిగించడానికి ఏకాహారతి గంట, గణపతికి నివేదనగా బెల్లం ముక్క, ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. చేతికి తోరం కట్టుకోవటానికి దారబంతితో 9 పోగులుగా ఉన్నటువంటి సూత్రాన్ని నిర్మించుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకరి చేసుకునేటువంటి స్త్రీలకి, మిగతా బంధువులు మిత్రులకు కూడా ఆడవాళ్ళకి తోరాలు నిర్ణయించుకొని సిద్ధం చేసుకోవాలి. ఈ కార్యక్రమం తూర్పు ముఖంగా కూర్చొని చేసుకోవాలి, లేకపోయినా ఉత్తరముఖంగా కూర్చోవచ్చు. ముందుగా గోమయంతో అలకి పంచరంగులతో ముగ్గులు పెట్టాలి. ఆ పూజా స్థలంలో ఒక పీట తీసుకొని ఆ పీట మీద పసుపు నీళ్లు చల్లాలి, ముగ్గు పెట్టాలి, దాని మీద వస్త్రం పరచాలి, వరలక్ష్మి అమ్మవారి యొక్క ఫోటోని పెట్టాలి. ముందుగా బియ్యం పొయ్యాలి. ఆ వస్త్రం మీద బంగారం కానీ వెండిది కానీ రాగిది కానీ ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశానికి పసుపు రాసి ఆ బియ్యంలో పెట్టి దానిలో గంగాది సర్వతీర్థములు నదులు ఉన్నట్టుగా నీళ్లు పోయాలి. ఖర్జూరపుకాయ, పసుపు కొమ్ము, రూపాయి నాణెము, వక్క, పువ్వులు, 2 అక్షతలు ఆ కలశంలో వేసి మామిడి కొమ్మ పెట్టాలి. ఒక కొబ్బరికాయకి పసుపు రాసి అమ్మవారి యొక్క రూపంగా ఆ కలశంలో పెట్టి పైన ఒక రవిక వస్త్రం త్రికోణాకారంగా టోపీలాగా పెట్టి పూలమాలతో అమ్మవారిని అలంకరింపచేయాలి. ప్రారంభంలో గణపతి పూజ సిద్ధం చేసుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని ఒక చిన్న పసుపు వినాయకుడిని తయారు చేసుకోవాలి. ఆ పీటకి కుడి పక్కన ఎడమ పక్కన కాస్త దూరంలో దీపారాధన, దానిలో ఒత్తులు వేసి నెయ్యి వేసి సిద్ధం చేసుకోవాలి. అగ్గిపెట్టె, అగరబత్తులు సిద్ధం చేసుకున్న తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు స్త్రీలందరూ కూడా కాళ్ళకి పసుపు రాసుకోవాలి, కుంకుమ అలంకరింపజేసుకోవాలి, జడ వేసుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి. తల్లిదండ్రులు, అత్తమామలు, అదేవిధంగా భర్త యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. అరటిపండు తాంబూలానికి పనికిరాదు కనుక కొబ్బరికాయ పట్టుకోవాలి. 3 తమలపాకులు, 1 ఒక్క పలుకు, 2 ఒక్క పలుకులు, 1 కొబ్బరికాయ పట్టుకొని తాంబూలం పట్టుకోవటం. ఇంకా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఓ